మొదట్లో ప్రారంభించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారు. కొంతకాలానికి కేసీఆర్ కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మీరు ఉన్నారో ఆ తర్వాత బయటకు వచ్చినట్టున్నారు. అసలు నాకు కుటుంబం లేదు, పిల్లలు లేరు, అందరూ అమెరికాలో ఉన్నారు, నేను ఒక్కడనే అని మాట్లాడిన అతను తర్వాత పూర్తి కుటుంబ పరం చేశారు పార్టీని. తెలంగాణ రాకముందే, తెలంగాణ రావడానికి ముందే దాదాపు కుటుంబం, అల్లుడు, కొడుకు, కూతురు, ఇంకో అన్న కొడుకు, ఎవరో సడ్డకుని కొడుకు, ఈ విధంగా చేసినప్పుడు మీరు అప్పుడు ఉన్నారా? ఉంటే ఏ విధంగా దాన్ని ప్రశ్నించిండ్రా ఏమైనా? అంటే ఆయన మొదట్లో మియా బీబీ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి కరీంనగర్లో జరిగిన ఆ సింహ గర్జన 2001 మే 27వ తేదీ, ఏదైతే మే 17వ తేదీ సింహగర్జన భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ ఆయన మొట్టమొదటిసారి మియా బీబీ కథ చెప్పాడు, స్టోరీ చెప్పాడు. సరే, నా ఉద్దేశంలో అయితే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం తప్ప, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన దుబాయ్ శేఖరా, దొంగ నోటు శేఖరా, లేకపోతే పాస్పోర్ట్ల శేఖరా, లేకపోతే జంతర్ మంతర్ కిలాడి, ఇవన్నీ ఎట్లనైతే మేము పట్టించుకోలేదో ఆయన చెప్పే ఏ మాటల్ని కూడా మేమైతే విశ్వసించాలి. నాకంటే పెద్ద నక్సలైట్ ఎవరు అన్నాడు, నాకంటే గొప్ప ఏపీసీఎల్సీ నాయకుడు ఎవడు అన్నాడు, నాకంటే ఇంకేదో అన్నాడు. 1982లో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు కూడా అదే మాట్లాడాడు. ఇందిరాగాంధీ కూడా గరీబీ హటావో అన్నది, రోటీ కపడా మకాన్ అన్నది. ఏ పాలకుడైనా కానీ కళ్ళబొల్లి కబుర్లతోటి వంచన చేస్తూనే, వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూనే చేసేటువంటి ఈ వాగాడంబరం తప్ప అంతకు మించి దీంట్లో ఏదో గొప్ప వాస్తవికత ఉంటుందని ఎవ్వరూ అనుకోలే. మనకు కావాల్సింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన. కాబట్టి కేసీఆర్ మాటలు, ఆయన వాగాడంబరము, అతి చేష్టలు, అప్రజా విధానము, లేకపోతే ఆయన అదేంటి అంటాం కదా మనం, దర్బార్ నడుపుతాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడని ఏదైతే అన్నామో, అసలు ఇవన్నీ ఏవి ఆ రోజుకి మాకు పెద్ద అంశాలుగా కనపడలే. ఒక గొప్ప లక్ష్యం ముందు, తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక గొప్ప లక్ష్యం ముందు ఇవన్నీ చాలా చిన్నగా పడ్డాయి. కాబట్టి నేను ఉన్నప్పుడే ఆమెకి అమెరికాలో కాలిరిగింది. కాలిరిగితే మేమే అక్కడ ఆయనకి కనీసం ట్రీట్మెంట్ చేయలేని ఆర్థిక పరిస్థితుల్లో హైదరాబాద్ రప్పించి ఇక్కడ మేమే ట్రీట్మెంట్ చేయించి అవన్నీ చేసినాం. తర్వాత మ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో మా కనుసరణలోనే జరిగింది. తర్వాత 2005 తర్వాత కేటీఆర్ రామారావు వచ్చింది ఇక్కడికి. అప్పటి వరకు ఆయన అమెరికాలోనే ఉన్నాడు. ఈమె మాత్రం 2003 ప్రారంభంలోనే వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె పెద్దగా పార్టీ విషయాలు ఎక్కడ జోక్యం చేసుకోపోయేది. ఆమె ఏదో కొంత హెల్త్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఆమె ఏదో బ్యూటీ పార్లర్ అని ఇంకేదో అని ఆ విధంగా ఆ వ్యక్తిగత జీవితంలో ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో నిర్మాణంలో కానీ ఏ కార్యక్రమాల్లో కానీ ఆమె ఎక్కడ భాగస్వాములు గారి తర్వాత మేము పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో జాగృతి అనే పేరుతోటి ఆమె పడ్డది. కేటీ రామారావు ఏమో ఆయన ఏదో పార్టీ జనరల్ సెక్రటరీ పేరుతోటి ఆయన 2008లో కొద్దిగా యాక్టివ్ అయ్యిండు. 2009 ఎన్నికలప్పటికీ ఆయన క్రియాశీల పాత్ర పోషించే స్థాయికి, అంటే ఒక నిర్ణయాత్మక వ్యక్తుల్లో ఆయన ఒకడుగా, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు ఎవరు కేటీఆర్, ఇట్లా ఆ ముఖ్యమైన నాయకులు ఆయన ఒకటిగా ఉన్న పరిస్థితి మనకు కనపడ్డది. అయితే 2014 వరకు కూడా వాళ్ళందరూ కూడా తెరచాటుగానే ఉన్నారు. 2014 తర్వాతనే ఇంకా వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో కవిత మేము ఢిల్లీలో చక్రం తిప్పే పని, ఇక్కడ ఆయన మంత్రి కావడం, ఇంకా మిగతా అన్ని కూడా ప్రగతి భవన్ కేంద్రంగా జరిగినటువంటి అన్ని మనం చూస్తాం. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఏదైతే ఒక పవిత్రమైనటువంటి ఒక లక్ష్యం ఉందో, ఒక గొప్ప ఆశయం ఉందో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటి కూడా పెద్దగా ఆలోచించలేదు. నేనే కాదు,
దాదాపు అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి భిన్న రాజకీయాలతో వచ్చిన వాళ్ళు. అసలు టీఆర్ఎస్ అంటేనే, తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే అదొక కిచిడీగా ఉండేది. అది బీజేపీలో ఉన్నోళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, నక్సలైటు అనేక పార్టీల్లో ఉన్నటువంటి ఎంఎల్ రాజకీయాలతో ఉన్నోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్ని భావజాలాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ భావజాలాలతోటి కొంత కంటిన్యూ అయ్యిందో. కానీ ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం ఏదైతే ఉందో దాని తర్వాతనే మిగతా అన్ని కూడా వాళ్ళు చూసుకుంటూ పోయింది. కాబట్టి ఎవరి కూడా ఇది పెద్ద విషయంగా కనపలే ఆ రోజుల్లో.